రైట్. ఇక విజయవాడ భవానీపురంలో ఇళ్లు కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారంటూ రాత్రి సీఎం చంద్రబాబు ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. సీఎం ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు బాధితులు. అయితే ఇందుకు పోలీసులు ససేమెరంటంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఇంటి వద్దే బైఠాయించారు. ఇవాళ కూడా చంద్రబాబును కలవడానికి ప్రయత్నించనున్నారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నారు భవానీపురం బాధితులు. విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాలు కూల్చేశారు అధికారులు. కోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చేశారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో 42 ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. కూల్చివేతలు ఆపాలంటూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టే ఆర్డర్ రాకముందే 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, చెప్పండి, కూటమి సర్కారులో అధికారులు కూడా కూల్చివేయడానికి చూపే ఉత్సాహం ఏదైనా నిర్మించడానికి ఎందుకు ఉండదు అనేది వినిపిస్తోంది. అటు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సో ఆర్డర్స్ వచ్చేలోపే 42 ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన కూల్చేయటం ఏ రకంగా చూడాలి? ప్రస్తుతం ఆ బాధితుల పరిస్థితి ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, భవానీపురం జోజీనగర్ ప్రాంతంలో 42 ఫ్లాట్లకు సంబంధించి నిన్న కూల్చివేతలు అయితే కొనసాగాయి. ఎవరైతే ఫ్లాట్ యజమానులు ఉన్నారో వాళ్ళు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. గతంలోనే వాళ్ళు కొన్న ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుని వచ్చారు. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్కి సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. అయితే నిన్న హీరింగ్ జరిగింది. డిసెంబర్ 31 వరకు కూడా ఎటువంటి కూల్చివేతలు జరగకూడదంటూ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా నిన్న హుటాహుటిని ఇక్కడైతే కూల్చివేతలు కొనసాగి ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి అదే అడ్వకేట్ ఉన్నారు, దాంతోపాటు బాధితులు కూడా ఉన్నారు. ఒకసారి సార్, ఏంటి అసలు ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ మాది అంటూ వాళ్ళు కోర్టు తీర్పు వచ్చిందంటూ కూల్చిన పరిస్థితి. నిన్న ఎంత బతిమలాడినా, సుప్రీంకోర్టులో స్టే ఉందంటూ బతిమలాడినా కానీ కూల్చివేతలు కొనసాగించారు. ఏం చెప్తారు సార్? నిన్న మేము సుప్రీంకోర్టులో 11ంటికి మాకు జడ్జిమెంట్ పాస్ చేశారండి. జడ్జిమెంట్ నిన్న 11ంటికి పాస్ చేశారు. పాస్ చేసిన జడ్జిమెంట్ కాపీ బయటికి రావడానికి సాయంత్రం అవుతుంది సార్. జడ్జిమెంట్ మనకి జడ్జి దిగి ఎమ్మటిని సంతకం పెట్టాడు కదండి. జడ్జిమెంట్ కాపీ కావాలంటే ఎమ్మటిని ఎట్ట వచ్చిందండి? లైవ్లో ఆయన చెప్పిన జడ్జిమెంటు మనకు కనపడతా ఉంది. అరే ఆ జడ్జిమెంట్ ఇని సరే వీళ్ళకి ఆర్డర్ ఉందంటున్నారు, సరే డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ ఉందంటున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిందిగా, సుప్రీంకోర్టు స్టే కదిలించొద్దని చెప్పిందిగా. అప్పటికి కొన్ని కట్టడాలు ఇంకా నిలబడి ఉన్నాయిగా. పడేయాల్సినంత అవసరమే వచ్చింది అంత అర్జెంట్ కాలకి. అంత అర్జెంట్గా పడేయాల్సినంత అవసరం ఏంటండి? ఇప్పుడు ఆపితే మళ్ళీ తర్వాత ఆగిపోద్దానా? మరి ఇంకెందుకు మాకు అసలు ఇక్కడ కింద కోర్టులో న్యాయం లేదు, హైకోర్టులో న్యాయం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఖాతరు చేయరు. ఎలా సార్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏం చేయాలి మమ్మల్ని? సార్, అంటే నిన్న అంతా ఆందోళన చేశారు. నిన్న ఆర్డర్ చూపించినా ఇక్కడ కూల్చివేతలు అక్కడ ఆగిన పరిస్థితి. ఏం చెప్పారు నిన్న వాళ్ళు? సార్ ఏం చెప్పండి సార్, ఎక్కడికక్కడే అమ్ముడిపోయారు సార్ ప్రతి ఒక్కళ్ళు. ఆఖరికి నిన్న ఏసీపీ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. మాట్లాడండి లాయర్ గారితో అంటే మాట్లాడరు, అమ్మినాలకు చూపించమంటారు. లేదండి సుప్రీంకోర్టు నుండి ఇదిగోండి వచ్చింది ఒకసారి చూడండి అంటే లేదు అసలు మాకు సంబంధం లేదు, మీరు అమీనాలతో మాట్లాడమంటారు. ఆ అమీనా ఏంటోనండి మీరు చూసే కనుక లైవ్లో తాగొచ్చాడా అన్నట్లు ఉన్నాడండి. తాగే వచ్చాడు. ఆ మనిషిని చూస్తేనే లేదు నేను మాట్లాడను, నాకు తెలీదు, నాకు హార్డ్ కాపీ కావాలి. హార్డ్ కాపీ ఎక్కడి నుండి తెచ్చాము సార్? ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి కట్టిన ఇల్లు ఈ రాత్రి అంతా ఎక్కడున్నారు? రోడ్డు మీద పడుకున్నారు. పిల్లలతో దోమలు చెవులు పురుగు పూసి అసలు ఇద్దరికి స్ట్రోకులు వచ్చినాయండి రాత్రి. గుడివాడ అతనికి స్ట్రోక్ వచ్చింది, కృష్ణంగా అతనికి స్ట్రోక్ వచ్చింది. వాళ్ళు చచ్చిపోతే ఎవరిది బాధ్యత? కనీసం ఎవరన్నా ఒక్క నాయకుడు వచ్చారండి? ఎవరన్నా కనీసం పలకరీయడానికి? ఎలక్షన్ టైంకి గడప కూడా వస్తారు పలకరీయడానికి. కనీసం మేము ఎంత బాధల్లో ఉన్నాం. అసలు ఆ ఇద్దరు చనిపోతే మా పరిస్థితి ఏంటండి? అది మీరు కష్టపడి మేమన్నా కబ్జాలు చేసామా? ఏమన్నా దోచుకున్నామా? మా కష్టపడి మేము కొనుక్కున్నాయో తప్ప మేమేమి లాక్కున్నాయో కబ్జాలు చేసినాయో కాదండి. అసలు మేమేం చేయాలండి? ఇప్పుడు మాకు ఒక్కటే శరణ్యం, మేము ఎక్కడే చచ్చిపోవా ఇల్లు కృష్ణలో దూకమంటారా? మేము ఎక్కడే చచ్చిపోవా లేదా కృష్ణలో దుర్గమ్మ సాక్షిగా ఇల్లు అక్కడ కృష్ణలో దూకి బ్యారేజ్ నుండి దూకమంటారా? ఏం చేయమంటారు చెప్పండి? అయ్యా చంద్రబాబు గారు, మీరేమన్నా మా ఎందుకు దయతలిసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నానండి. ఏం చెప్తారండి? నిన్న కూడా మీరున్నారు కదా, మీరున్నారు, ఆత్మహత్యాత్మక ప్రయత్నం కూడా మీరు చేశారు. పోలీసులు మేము వారించిన పరిస్థితి కూడా కనిపించింది. మార్నింగ్ స్టే ఆర్డర్ వచ్చినా కూడా వీళ్ళు లెక్క చేయకుండా హమీనా అనే వ్యక్తి మాకేం సంబంధం లేదని చెప్తున్నాడు. దానికి
ఏదైనా అడిగితే కాపీ కావాలి, కాపీ అనేది సుప్రీంకోర్టు వెంటనే ఇవ్వదు. వాళ్ళు రియాక్షన్ ఇచ్చిన దాన్ని బట్టి సాయంత్రం అనేది వచ్చి సాయంత్రం మా దగ్గర కాపీ రాగానే ఆ లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ గిరి అనే వ్యక్తి దగ్గర సమాధానం లేదు. సరే అని హరి అనే వ్యక్తి దగ్గర నుంచి మాట్లాడమంటే ప్రెస్ల ముందు మాట్లాడమంటే ఎస్కేప్ అయిపోతున్నాడు. మళ్ళీ సార్ ఎటువంటి యాక్షన్కి వెళ్ళబోతున్నారు? ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పినా కానీ కూల్చిన పరిస్థితి కనిపించింది. మీరు ఇప్పుడు ఇటువంటి యాక్షన్కి వెళ్ళబోతున్నారు? ఎందుకంటే నేను చంద్రబాబు ఇంటికి కూడా ఇల్లు వచ్చిన పరిస్థితి కనిపించింది కదా సార్. యాక్చువల్గా ఇవి స్థలం అనేది మేము హక్కుదారులు మేమేనండి, ఇందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ మేము 30 సంవత్సరాల నుంచి కూడా మేము ఇది కొనుక్కోవడం జరిగింది. ఆ రోజున ఎవరైతే మజీద్ అనే వ్యక్తి ఈ స్థలాన్ని మాకు రిజిస్ట్రేషన్ చేశాడో ఆ రోజు ఈసీలు అన్నీ చెక్ చేసుకున్నాం, ఇందులో ఏం లేదు. మీరు వాళ్ళు ఏదో అగ్రిమెంట్ పెట్టుకొని అసలు ఇప్పుడు ప్రస్తుతం ఈ స్థలంలోకి నిన్న వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళకి అసలు సంబంధమే లేదు, ఈ స్థలానికి వాళ్ళకి సంబంధం లేదు. ఏదైతే మాకు సొసైటీ ఆ రోజు రిజిస్టర్ అయిందో ఆ యొక్క వ్యక్తి చనిపోయిన తర్వాత వీళ్ళు 2017లో మాకు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే విషయం అంతా తెలిసింది ఆయనకి. ఇంక వీళ్ళని ఎవరికి అడ్డుపడలేరు. వీళ్ళు మనం యథేచ్ఛగా వెళ్ళి దున్నేసుకోవచ్చు. వీళ్ళకి ఇదే ఉద్యోగం, ఎక్కడ కనబడితే అక్కడ ఆక్రమించుకోవడాలు, ఈ ఉద్యోగులు ఉన్నారు. ఇది బాగా కనబడుతుంది సిటీ మధ్యలో, మంచిగా కోట్ల రూపాయలు విలువైంది. సో దీనికి పన్నాగం పన్ని అప్పటి నుంచి కోర్టుల్లో వీళ్ళకి అనుకూలంగా చేయించుకోవడం, ఎదుటి వాళ్ళని మేము ఇక్కడ ఉన్నదంతా చిన్న చెత్తకావాళ్ళు. ఎందుకంటే పనులు చేసుకునేవాళ్ళు ఖర్చులు పెట్టాలన్న వెనక ముందు ఇబ్బంది పడుతూ ఉంటే దీన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని పెట్టుబడిదారుల్ని పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వెదజల్లుతూ అందరికీ ఆఖరికి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా కనీసం మీరు ఏదైనా కోర్టులో మీరు చూసుకోండి అనకుండా మాకేం సంబంధం లేదు, మీరు అమీనాల నుంచి మాట్లాడండి. అమీనాలు అంటే ఆల్రెడీ మాకు డిసెంబర్ 31 దాకా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, నవంబర్ 4నే ఇచ్చింది. మీకు ఆ మాత్రం చదువుకున్నారు, మరి చదువుకున్న వాళ్ళు లేరా అని అడుగుతున్నారు. చదువుకున్న వాళ్ళు మరి చట్ట ప్రతినిధులే అండి, అందులో వాళ్ళకి తెలియదు ఆ మాత్రం. డిసెంబర్ 31 వరకు ఉన్నప్పుడు నిన్న వచ్చి కోల్చాల్సిన అవసరం ఏముందండి? ఇది చెప్తున్నారు. డిసెంబర్ 31 వరకు స్టే ఉన్నప్పటికీ ఎందుకు కూల్చారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి తాము 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన తర్వాత ఎవరైతే అమ్మిన వ్యక్తి చనిపోయారో ఆ తర్వాత దీన్ని కబ్జా చేయడం కోసం వీళ్ళు కోర్టులో వేసేసారో, తమ అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత వెంటనే కూల్చివేతలు కొనసాగించారు. దీని మీద న్యాయ పోరాటం అయితే చేస్తాము, దాంతోపాటు ప్రత్యక్ష పోరాటానికి కూడా దిగుతామంటూ ఇక్కడ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి.